నందమూరి బాలకృష్ణ గారిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఈయన రియల్ హీరో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఎంతోమంది చిన్నారులకి ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించడం మాత్రమే కాకుండా వారికి ప్రాణదానం చేశారని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలు చేయకుండానే ఎంతోమంది పేద ప్రజల యొక్క బ్రతుకుల్ని బాటసారిగా నిలిపి బంగారు భవిష్యత్తునిచ్చారు మహేష్ బాబు గారని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే మరి అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి రాజకీయ రంగంలోకి రావాలనే ఆలోచన లేదు, కానీ ఎప్పటికప్పుడు ప్రజల పట్ల నేను మాత్రం సమృద్ధిగా పనిచేయాలనే ఆలోచన మాత్రం గట్టిగానే ఉంటుంది. అయితే మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితమైన నాయకుడు ఉండాలని ఆయన ఎన్నోసార్లు అనుకున్నారట. ఇక అనుకున్నట్లుగానే ఇప్పుడు మాత్రం నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా గెలవడంతో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు బాలకృష్ణ గారిని కలిశారట. మరి ఆయనతో మాట్లాడుతూ మీరు ఇంత భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలవడం అనేది నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినప్పటికీ మీరు మాత్రం చాలా ఓర్పుతో సహనంతో ఉండి మీ మౌనంతోనే అందరికీ ఇప్పుడు మీ గెలుపుతోనే సమాధానం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎట్టకేలకి మీరు మాత్రం ఎమ్మెల్యేగా గెలవడం మాత్రమే కాకుండా ప్రజల మనసుల్ని కూడా ఎప్పటికప్పుడు గెలుచుకుంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టాలని నేను మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం నందమూరి బాలకృష్ణ గారికి చెప్పుకొచ్చారట. దీంతో బాలకృష్ణ గారు సైతం చాలా సంతోషాలు వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది.